బంద్ అయిన ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత విద్యా సంస్థల సమైక్య చర్చలు సఫలమైనట్లుగా తెలుస్తోంది. 900 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 3 రోజుల్లో 600 కోట్ల విడుదలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగిలిన 300 కోట్లు త్వరలో విడుదల చేస్తామంటూ భట్టి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్పై కమిటీ ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. కమిటీలో కాలేజ్ యాజమాన్యాల ప్రతినిధులకు కూడా అవకాశం కల్పించారు. సో మొత్తం మీద ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చేసిన ఈ ధర్నా, ఈ బంద్ మొత్తానికి సక్సెస్ఫుల్ అయింది. ప్రభుత్వం దిగొచ్చింది. 900 కోట్లు రిలీజ్ చేయబోతున్నారు. ఇమీడియట్గా 600 కోట్లు, ఆ తర్వాత కొంత నిదానంగా 300 కోట్లు రిలీజ్ చేయబోతున్నారు. గతంలో 300 కోట్లు రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా చూస్తే మెజారిటీ అప్పు క్లియర్ అయిపోతుంది, మెజారిటీ బ్యాలెన్స్ క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. బట్ ఇక్కడితో అయిపోయిందా? ఇక్కడితో అంతా అయిపోయిందా అంటే లేదు. ప్రైవేట్ కాలేజీలకి సంబంధించి ఇప్పుడు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక రావాలి ఈ నిర్వహణకు సంబంధించి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ద్వారా ఈ రీయింబర్స్మెంట్ని ఎలా రిలీజ్ చేయాలి అనే దాన్ని నిర్వహించడానికి ఒక సిస్టమ్ని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం అవుతుంది. అట్ ది సేమ్ టైం వీ షుడ్ నాట్ ఫర్గెట్, సీఎం ఇచ్చిన వార్నింగ్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. రిలీజ్ చేయడానికి ముందే సీఎం వార్నింగ్ ఇచ్చారు. మీరు సహకరించాల్సిన వాళ్ళు మీరే బంద్ పెడతారా? మేము కావాలనుకుంటే విద్యార్థుల్ని తిరిగి ఎలా మళ్లించాలో కాలేజీలకు మాకు తెలీదా అని చెప్పి బెదిరించి వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం కదా. అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ పని చేయడం లేదు, లేదంటే ఎలా విద్యార్థుల్ని తిరిగి వెనక్కి మళ్లించాలో మాకు తెలీదా? ఎంతమంది డొనేషన్స్ తీసుకోవడం లేదు, మరి ఆ డొనేషన్స్ సంగతి ఏంటి, నెక్స్ట్ నుంచి ఎలా తీసుకుంటారో మేము చూస్తాం అని చెప్పి సీఎం మాట్లాడినటువంటి మాటలను ఇక్కడ మనం మర్చిపోకూడదు. అంటే ఇక్కడ ఓ పక్క ప్రైవేట్ కాలేజీలో బాధని మనం తప్పు పట్టలేం. ప్రైవేట్ కాలేజీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. యాజమాన్యాలు డబ్బులు లేవు, 1800 కోట్లు బ్యాలెన్స్ ఉంటే మరి ఏం చేయగలుగుతారు? ఎంతని వాళ్ళు రన్ చేసుకోవాలి, కాలేజీలు రన్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి, ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వమే మరి రిలీజ్ చేయాలి, అది వాళ్ళ బాధ్యత. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్న సందర్భాన్ని అవకాశంగా మలుచుకున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఆ నెక్స్ట్ సో వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలు ముఖ్యంగా మూడు పార్టీలకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సందర్భంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాయి. ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు ఇంకా. కానీ ఇది ఇక్కడితో పూర్తిగా అయిపోయినట్లు కనిపించడం లేదు. మధు ఉన్నారు, మధుతో జాయిన్ అవుదాం, ఒకసారి మధుతో మాట్లాడదాం. సో మధు, ఏమంటారు? ప్రభుత్వం తగ్గింది, తలొగ్గింది, మొత్తానికి నిధులు రిలీజ్ చేయడానికి సంసిద్ధం అయింది. కానీ ఇది 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 మొదటి స్టెప్ మాత్రమే అనిపిస్తుంది నాకు. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ చూస్తే ముందు ప్రైవేట్ కాలేజీల విషయంలో కొంచెం ప్రభుత్వం తీరు మారే అవకాశం కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. వాట్ యు సే అబౌట్ దిస్? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రైవేట్ కాలేజీలో మనం గతంలోనే చెప్పాం, అంత ఆషామాషి ఇష్యూ కాదు ఇది. ఎందుకంటే వేల మంది, లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఐడియల్ గా అంటే ఖాళీగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ 3వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ రోజు 7వ తారీఖు, అంటే 4 రోజులు అవుతుంది కాలేజీలు బంద్ అయిపోయి. వాళ్ళ డిమాండ్స్ అట్లనే ఉన్నాయి, ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు, మీడియా సమావేశం నిర్వహించారు ఆయన ఈరోజు జూబ్లీహిల్స్ లో. కాబట్టి దానిపైన ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. మొత్తానికైతే ప్రైవేట్ విద్యా కాలేజీల బట్టితో భేటీ కావడం, 900 కోట్లు విడుదల చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం, అది కూడా 3 రోజుల్లో 600 కోట్లు విడుదల చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో కాస్త స్టెప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అంటే కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే చెప్పారు. మనం చూసాం నందు ఇందాక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చాలా స్పష్టంగా, పాత బకాయిలు ఇప్పుడు మమ్మల్ని అడగొద్దు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రానికి సంబంధించి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అంటే 2 సంవత్సరాల క్రితానికి సంబంధించిన బకాయిలే 3,000, 3,500 కోట్లు, ఇంకా కొంచెమైనా యాడ్ ఆన్ అయితే యాడ్ ఆన్, అవి మాత్రమే చెల్లిస్తాము. మిగతా పాత బకాయిలు విడతల వారీగా చెల్లిస్తాము అనేటువంటిది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దు, అకాడమిక్ ఇయర్ నష్టం చేయొద్దు. మీరేదో 1-2 నెలలు బంద్ చేస్తాము, 1 ఇయర్ వాళ్ళది అకాడమిక్ ఇయర్ లాస్ చేస్తాము అంటే అది తిరిగి రాదు. మీ ఫీజు బకాయిలు అయితే వస్తాయి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వస్తాయి. ప్రభుత్వం ఇయ్యాల కాకపోయినా రేపో ఎల్లుండో ఇస్తుంది. కానీ
మీకు వచ్చే డబ్బు మీకు వస్తుంది, కానీ వాళ్ళకు విద్య లాస్ అవుతుంది, చదువు లాస్ అయ్యేటువంటి పరిస్థితి, అకాడమిక్ లాస్ అవుతుంది, వాళ్ళ భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దు అనేటువంటి ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. సో అంతా జరుగుతూ ఉంది. సైమల్టేనియస్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వీళ్ళతో భేటీ అయ్యారు, చర్చించారు. ప్రభుత్వం వెరీ సీరియస్, చాలా సీరియస్ గా ఉంది. మీ కాలేజీల్లో ల్యాబులు, ఫెసిలిటీస్, సిబ్బంది, బోధనేతర సిబ్బంది, అసలు కాలేజీ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, బోధించడానికి ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా, స్టూడెంట్ సంఖ్య కరెక్టేనా మీరు చెప్పేది, ఇవన్నీ చెకింగ్ చేసేటువంటి విధంగా ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి. సో ఆ రకంగా కాలేజీలు దిగిరాక తప్పనటువంటి పరిస్థితి. మీరేం ఉచిత సేవ చేయట్లేదు, కాలేజీలు మీరు బిజినెస్ దందా చేస్తా ఉన్నారు, ఇది ఒక బిజినెస్ మీరు చేసింది, ఎక్కడ కూడా సేవ కానే కాదు, ఇది లక్షలు డొనేషన్లు తీసుకుంటున్నారు, ఫీజులు తీసుకుంటున్నారు అనేటువంటి వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. అందులో కొంతమంది యూనివర్సిటీలు అడుగుతున్నారు ఆఫ్ క్యాంపస్లు, తర్వాత కొంతమంది 10 కాలేజీలను రెన్యువల్ చేయమని అడుగుతా ఉన్నారు. సో ఇట్లాంటి డిమాండ్స్ నెరవేర్చినందుకు ఈ రోజు అధికారులని, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే స్టేజ్కి వచ్చారు మీరు. ఇక నెక్స్ట్ ఇయర్ మీ సంగతి చూస్తామనేటువంటి వార్నింగ్ కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఫుల్ స్టాప్ పడ్డట్టే. కాస్త కొద్దిసేపట్లో వీళ్ళు అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫీజు బకాయిలకు సంబంధించి, రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో రేపు తెరుచుకోనున్నాయి ప్రైవేట్ కాలేజీలు అన్ని కూడా. 4 రోజుల ఒక మెట్టు తర్వాత ప్రభుత్వం మెట్టు దిగింది. సో ప్రభుత్వం కూడా కొంత అల్టిమేటం కూడా ఇచ్చింది వీళ్ళకు. సో రేపటి నుంచి యథావిధిగా కాలేజీలు నడిచేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నందు, రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంత ఇప్పటికి తగ్గినప్పటికీ కూడా సీఎం ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పుడు కొంత తగ్గినప్పటికీ ముందు మాత్రం ఖచ్చితంగా కొంచెం పరిస్థితులు మారబోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కొంత వల్నరబుల్ కండిషన్లో ఉంది ఎలక్షన్స్ కారణంగా, లేకపోతే మరి ఇంత తగ్గే పరిస్థితి ఉండేది కాదేమో అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ తప్పలేదు, తగ్గారు. రేపు ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, కమిటీ వేశారు, మరి కమిటీ నివేదిక ఎలా ఉంటుంది, ఫర్దర్గా ఎలా మూవ్ అవుతారు, అండ్ ఎంత ధైర్యం ఉంటే మీరు అధికారులను బెదిరిస్తారు అని చెప్పేసి కాలేజీల విషయంలో ఎలా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఒకసారి అసలు రేవంత్ రెడ్డి ఎలా అంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంలో కూడా అట్ ద సేమ్ టైం తప్పు ఉందా పూర్తిగా అంటే లేదు, ఆయన ఆగ్రహంలో అర్థం ఉంది. అంటే ఒకసారిగా అన్ని బంద్ చేసి విద్యార్థులను రోడ్ల మీదకు వదిలి ఏదైనా సరే చర్చలతో సాధించుకోవాలి. బట్ అల్టిమేట్గా ఇలా విద్యార్థుల్ని రోడ్ల మీదకు తీసుకురావడం వల్ల అయినా, లేదంటే సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వల్ల అయినా, ఏ రకంగా అయినా సరే అల్టిమేట్గా విద్యార్థులే మధ్యలో నలిగిపోతున్నారు, ఇటు ప్రభుత్వానికి ఇటు కాలేజీలకు మధ్యలో. సో కాలేజీలు ఈ విషయంలో ఇంకొంచెం సెన్సిబుల్గా ఆలోచించి ఉండాల్సిందేమో. మరీ బెదిరించే స్థాయికి వెళ్లకుండా, విద్యార్థులను రోడ్ల మీదకు తెచ్చే స్థాయికి వెళ్లకుండా, ప్రభుత్వం మీద ఈ రకంగా ఒత్తిడి తీసుకురాకుండా ఇంకొంచెం డిస్కస్ చేయాల్సింది, ఇంకొంచెం ఓపిక పట్టాల్సిందేమో అని ఆలోచనలో రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు, ఒకటి ఎన్నికల సమయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడం ఒకటైతే, అఫ్కోర్స్ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది, సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది పెద్ద ఎత్తున, మరి వాటికి కానీ శాలరీస్కి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి భారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పుట్టడం లేదని ఇప్పటికే చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. ఉన్నటువంటి డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలి కదా. ఒకేసారి ఇక్కడ ఇంత బడ్జెట్ 900 కోట్లు రిలీజ్ చేశారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. సో 2 వైపుల నుంచి వాళ్ళ ఇంటెన్షన్ తప్పు కాదు, కానీ వాళ్ళ ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నటువంటి తీరు వాళ్ళకి కొంచెం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. కాలేజీలో ఏమో ఇప్పుడే ప్రెషర్ పెంచితే తర్వాత మళ్ళీ దొరుకుతారో లేదో ఎలక్షన్స్ టైంలో అని చెప్పి ఆలోచించాయి, అందుకని ఎక్కువ ప్రెషర్ పెంచారు. కొంత విద్యార్థులు కూడా ఇబ్బంది పడ్డారు ఈ విషయంలో. ప్రభుత్వం ఏమో మా దగ్గర డబ్బులు లేని టైము, అట్ ది సేమ్ టైం ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు నెత్తి కూర్చున్నారు, విద్యార్థులు రోడ్ల మీదకి వదిలేరు అండ్ మమ్మల్ని బెదిరిస్తున్నారు, అధికారులను బెదిరిస్తున్నారు. దట్స్ నాట్ రైట్ వే అని చెప్పేసి ప్రభుత్వం అభిప్రాయపడుతుంది, రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. సో ఒకసారి ఆయన కామెంట్స్ చూద్దాం, ఆయన ఉద్దేశం ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది క్లియర్గా. మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అనేటాన్ని, ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లు అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలన్నీ పనికిరావు, వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం. ప్రతి నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి,
వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా నేను. మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అటే పోతుంది. నన్ను అడగని కూడా అడగరు, ఆటోమేటిక్గా పోద్ది. 13,000 కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు. ఇక మిగిలిందే 5,500 కోట్ల రూపాయలు. 5,500 కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమి ఇవ్వాలి, ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి, షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ఉన్నదే 5,500. దాని మీదనే సాము చేస్తున్నాము, నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము. సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేము అని ఆపుకుంటున్నాం. వాళ్ళనే కమిటీ ఏమనుంది, వాళ్ళ చేతికే చిట్టి అప్పచెప్స్తారు. రేపు 3 నెలలు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు. మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పచెప్తాం. గల్లపేట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం. కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని 18,000 నుంచి 18,500 కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి. జీతాలు ఆపాలనా, బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు, రైతు భరోసా ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి, ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళే చెప్పమన్నారు. ఏది ఆపితే ఏది ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాలనా, ఏం ఆపాలి? మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు, ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఉన్నోళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. పక్కడ్బందీకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి. మిమ్మల్నే వేస్తాను, నేను ఉండను. మీరే మీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, మిమ్మల్నే ఒక కమిటీ వేస్తా. వీళ్ళు ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1 నెల జీతం ఆపుదామంటే ఆపుదాం. 6,000 వస్తే మొత్తం వీళ్ళ పైసలన్నీ ఇచ్చేద్దాం. 1 నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి. అరే అర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? అంటే మీరు అడ్డగోలుగా చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు. వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా, ఏం జరుగుతుందో. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి. మీరే మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్, నా ఇంట్లో ఏముండదు కదా, నగదు లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం లేకుండా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా? అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు, ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము? ఆ జయప్రకాష్ ఆయన మహబూబ్నగర్, ఆయన కాలేజ్ మహబూబ్నగర్లో ఉంటా, హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట, అనుమతి ఇవ్వాలంట ఆయనకు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంట. ఇదా ఎట్టకెళ్ళి తెచ్చేయాలి నేను? నీ ఉన్న కాలేజ్ ఏడా, నువ్వు నడుపుతున్నదేడా, నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి? ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా, ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు, ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు. కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, రోడ్ ఎక్కుతాం. మా ఆర్ కృష్ణయ్య అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు. కృష్ణన్న అమాయకత్వంగా అట్లా పడకు, నువ్వే పెద్ద మనిషి గుండు, ఫైనాన్స్ నీకు అప్పచెప్తే చెయ్యి, నీ మీద నాకు గౌరవం ఉంది. మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో, వాళ్ళ నాయకుడు అనేటాన్ని ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతపడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.